మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతోంది అంటున్నారు. దాని గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. అయితే మీరే బిగ్ బాస్ హౌస్‌లో ఉంటే అర్ధరాత్రి మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్ అందరిని లేపి మీరు కూడా కంటెస్టెంట్ అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఆల్రెడీ నామినేషన్‌లో ఉన్న వాళ్ళలో ఒక్కళ్ళని బయటికి పంపించేయండి అంటే ఎవరిని పంపించేస్తారు? నామినేషన్‌లో ఉన్న వాళ్ళు రీతు చౌదరి, ఫ్లోరా సైని, సంజన, హరీష్, శ్రీజ, దివ్య నిఖిత. ఈ ఆరుగురిలో మీరే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయితే మీరు నామినేషన్‌లో ఉన్నా లేకపోయినా మిమ్మల్ని బిగ్ బాస్ అడిగి ఒకళ్ళని బయటికి పంపించి ఇమ్మీడియట్‌గా అర్ధరాత్రి అంటే వీళ్ళలో ఎవరిని పంపించేస్తారు? కామెంట్ చేయండి. రీతు చౌదరి, ఫ్లోరా సైని, సంజన, హరిత, శ్రీజ, దివ్య ఈ ఆరుగురిలో ఎవరిని పంపిస్తారో కామెంట్ చేయండి. అయితే మొదటి వారం నుంచి కూడా ఫ్లోరా సైని ఎప్పటికప్పుడు నామినేషన్లో ఉంటూ వస్తుంది. ఏ వారానికి ఆ వారం ఫ్లోరా సైని ఈ వారం గ్యారంటీ నామినేషన్ నుంచి అంటే ఎలిమినేట్ అయిపోద్దిరా క్వశ్చనే లేదా అందరూ అనుకున్నాం ఫస్ట్ వీక్ నుంచి. ఫస్ట్ వీక్ అయితే సంజన సచ్చిగా గ్యారంటీ వెళ్ళిపోద్ది అనుకున్నాం, కానీ షష్ఠి వారం వెళ్ళింది వెరైటీగా. అందరూ అంచనాలను తలకింద చేస్తుందని చెప్పొచ్చు ఇయర్ బిగ్ బాస్ ఎలిమినేషన్స్ విషయంలో ఎస్పెషల్లీ. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మూడో వారానికి వచ్చేసరికి ఫ్లోరా సైని హరిత హరీష్ని నామినేట్ చేసినటువంటి తీరు కావచ్చు, అట్లా రకరకాల రీజన్స్ వల్ల తను ఇప్పుడు టాప్లో ఉంది ఓటింగ్లో. మీరు నమ్మగలరా? ఇప్పుడు పడుతున్నటువంటి ఓటింగ్స్లో ఫ్లోరా సైని టాప్లో నిలబడింది. మొన్న జరిగిన టాస్క్లో రెడ్ టీం గెలవటం, ఆ రెడ్ టీం గెలుపులో పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర ఎంత ఉందో, ఇమాన్యుల్ యొక్క పాత్ర ఎంత ఉందో, వాళ్ళకంటే కొంచెం తక్కువ ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్గా పోరాటం చేసింది ఆశా సైని. ఇవన్నీ కనిపించడం వల్ల కావచ్చు జనాలు విపరీతంగా ఓట్లు గుద్దుతున్నారు ఆశా సైనికి. సో డెఫినెట్లీ ఆశా సైని టాప్లో కనిపిస్తుంది. మొన్నట్లాగా కన్ఫ్యూజన్లో ఏమాత్రం జనాలు లేరు అనేది స్పష్టమవుతోంది. మొన్న కూడా మీకు ఫ్లోరా సైని సేవ్ అయిపోయినటువంటి వీక్ అంటే ప్రియా శెట్టి వెళ్ళిపోయినటువంటి వీక్, ఫ్లోరా సైనికి ఇమ్యూనిటీ దొరికినటువంటి వీక్లో ప్రియా శెట్టి అండ్ పవన్ కళ్యాణ్ మధ్య చాలా ఓటింగ్ జరిగింది. అంటే టైట్ ఓటింగ్ జరిగింది లీస్ట్ ఓటింగ్లో. తర్వాత ప్రియా శెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయింది, పవన్ కళ్యాణ్ సేవ్ అయ్యాడు. అయితే ఈ వీక్ విషయానికి వచ్చేసరికి ప్రియా శెట్టి ఎలాగైతే నామినేషన్స్లోకి వస్తుందని అందరూ వెయిట్ చేశారో, దమ్ము శ్రీజ కోసం కూడా ఆడియన్స్ అట్లాగే వెయిట్ చేశారు. గత వారం ఈమె నామినేషన్స్లోకి వచ్చింది, కానీ వెంటనే అప్పుడు కెప్టెన్గా ఉన్నటువంటి డీమన్ పవన్ ఆమెను సేవ్ చేయడంతో బతికిపోయింది. లేదంటే ప్రియా శెట్టి కంటే ముందే దమ్ము శ్రీజ ఇంట్లోంచి ఎలిమినేట్ అయిపోయింది అంటున్నారు. అయితే ఈ 4వ వారంలో దమ్ము శ్రీజ నామినేషన్స్ గండ నుంచి తప్పించుకోలేకపోయింది. దాంతో ఈ వారం దమ్ము శ్రీజ ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని, అది కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేటువంటి పోల్స్ని కనుక చూస్తే సగానికి సగం మంది రెండో మాట లేకుండా దమ్ము శ్రీజకి గుద్దిపారేస్తారు ఓట్లు. అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వాళ్ళలో ఓటింగ్ ఇచ్చినప్పుడు 41% మంది ఆమె ఎలిమినేట్ అవుతుందని వేస్తున్నారు. సెకండ్ స్థానంలో హరీష్ వెళ్ళిపోతాడని వేస్తున్నారు 19% మంది. 14% మంది ఏమో రీతు చౌదరి 3వ స్థానంలో వెళ్ళిపోతుంది అంటున్నారు. ఫ్లోరా సైనికి 10% మాత్రమే వెళ్తుందంటున్నారు. అంటే ఆమెకు హైయెస్ట్ ఓట్లు వచ్చినట్టు. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చినటువంటి దివ్య నిఖిత 8% మాత్రమే వెళ్తుందని. 5వ స్థానంలో ఆమె ఉంటే 7%తో సంజన 6వ స్థానంలో ఉన్నారు. అంటే కింద నుంచి హౌస్లోంచి పంపించేస్తాం మీరు చెప్పిన వాళ్ళని ఓట్లు వేయండి అని మనం పెట్టినటువంటి ఒక బిగ్ పోల్లో సంజనాన్ని పంపించడానికి ఇష్టపడట్లేదు ఎక్కువ మంది, ఆ తర్వాత దివ్యాన్ని పంపించడానికి ఇష్టపడట్లేదు ఎక్కువ మంది, తర్వాత ఫ్లోరా సైని, ఆ తర్వాత హరీష్, మధ్యలో రీతు చౌదరి, ఆఖరికి దమ్ము శ్రీజ. అంటే దమ్ము శ్రీజ వెళ్ళిపోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు, ఆ తర్వాత ఎక్కువ మంది హరీష్ను పంపించడానికి సిద్ధపడుతున్నారు, ఆ తర్వాత ఎక్కువ మంది రీతు చౌదరిని, ఆ తర్వాత ఎక్కువ మంది ఫ్లోరా సైని, ఆ తర్వాత ఎక్కువ మంది దివ్య నిఖితని, ఆ తర్వాత ఎక్కువ మంది సంజన. అంటే సంజన చేస్తున్న అల్లరిని జనాలు ఇష్టపడుతున్నారు. దివ్య రీసెంట్గానే వచ్చింది కాబట్టి ఆమెను పంపించడానికి ఇష్టపడట్లేదు అనేది మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత ఫ్లోరా సైని కాస్త పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి, అట్లాగే రీతు చౌదరి చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుంది కాబట్టి, ఆ తర్వాత హరిత హరీష్ గేమ్ ఆడలేదు, సైలెంట్గా ఉంటున్నాడు, తాను ఒక కౌశల్లో ఫీల్ అవుతున్నాడు అనే రీజన్స్ వల్ల కావచ్చు అతని పట్ల కూడా నెగిటివిటీ కనిపిస్తుంది. దమ్ము శ్రీజకి టాప్లో 41% మంది ఆమె హౌస్లోంచి వెళ్ళి తీరుతుంది అనే ఓట్లు అయితే గుద్దుతున్నారు. ఈ మొత్తం ఐడియాని మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ వీక్ మిడ్ ఎలిమినేషన్ కనుక పెడితే, అంటే ఈ రోజే ఉంటే కనుక ఆ ఎలిమినేషన్ జరిగితే హౌస్లోంచి ఎవరు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉందని మీరు అనుకుంటున్నారో కింద క్లియర్ కట్గా కామెంట్ చేయండి.